4 ఏళ్ళు మేమందరం పడిన కష్టం మా ఈ దేవరా ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు, మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివ గారికి, మా బ్యానర్కి, జోసుద బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ శివ గారు. అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్, ఆ విజన్ని తెర రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి, ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, నటించిన ప్రతి నటీనటులకు థ్యాంక్స్ అలాట్. అండ్ మీరందరి ప్రెజెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. నెవర్లెస్. అండ్ నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు. మామూలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్లో తను పడే ఆవేదన, ఇవన్నీ అసలు చిన్న గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చింది. సో థ్యాంక్స్ అలాట్ నాన్న, యూ హ్యావ్ రాక్డ్ ఇట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా. అండ్ థ్యాంక్స్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ 3 years జర్నీ ఇది, అంటే ఎంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఎవరిని నిద్రపోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్. అంటే మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రాండీ గారు, రామజోగ శాస్త్రి, సాబు సిర్లు గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, అందరూ. అంటే అనిరుద్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. అంటే ఎవ్రీవన్ వాళ్ళ సొంత సినిమాలాగా తీసుకొని రాత్రింబవళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి, నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు. బహుశా నా లక్కీ మ్యాస్కాట్ అనుకుంటాను ఆయన. అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుందేమో అన్నట్టుగా తయారైంది చివరికి ఆఖరికి. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఫైనల్లీ మీడియా మిత్రులందరికీ అండ్ ప్రేక్షకులకి. ఆయన కళ్యాణ్ గారు ఇందాక అన్నారు, అంటే ప్రతి సీన్లో హోల్డ్ చేయడం అనేది ఈజ్ ఏ మైండ్ బ్లోయింగ్. తాతగారిది తెచ్చి పెట్టేసుకున్నాడు, అది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. సో అది పెట్టుకొని ఆ సినిమాని 2 hours 40 minutes 1 man షోగా హ్యాండిల్ చేయడం అనేది అ గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ తారక్. సో నువ్వు యూఎస్లో ఉన్నావు, నువ్వు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాం. సో అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్, ఈ సినిమాని నైజాం రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చి ఈ సక్సెస్లో మేము పార్ట్ అయినందుకు.